అందరికీ నమస్కారం. మనం రోజూ తినే అన్నం, కూరగాయలు ఇవన్నీ ఎలా పండుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనకాల ఓ పెద్ద కథే ఉంది. అదంతా ఎరువుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఫర్టిలైజర్ సెక్టార్ ఒక డేంజరస్ క్రాస్ రోడ్స్లో ఉందట. సో ఈరోజు మనం ఆ సవాళ్లేంటో, వాటి లోతుపాతులేంటో వివరంగా చూద్దాం. ఈరోజు మనం విశ్లేషించబోయే అస్సలైన ప్రశ్న ఇదే. ఇది కేవలం వ్యవసాయం గురించిన విషయం కాదండి. మన ఫుడ్ సెక్యూరిటీ, మన ఆర్థిక వ్యవస్థ, ఇంకా మన పర్యావరణం, వీటన్నింటితో ముడిపడి ఉన్న పెద్ద విషయం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ముందుగా ఎరువుల వాడకంలో ఇండియా గ్లోబల్గా ఎంత పెద్ద ప్లేయరో చూద్దాం. ఆ తర్వాత రైతులకు హెల్ప్ చేయడానికి పెట్టిన సబ్సిడీల సిస్టంలోకి వెళ్దాం. అక్కడునుంచి ఈ సిస్టంలో ఉన్న లోపాలు ఏంటో బయటపెట్టి వాటికి ఎలాంటి పరిష్కారాలు సూచించారో చూద్దాం. ఫైనల్గా ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలో చర్చిద్దాం. సరే, ముందుగా అసలీ ఫర్టిలైజర్ మార్కెట్లో ఇండియా ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకుందాం. నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నిజమండి, ఇది అక్షరాలా నిజం. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే చైనా తర్వాత మనమే ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నాం. అంటే మన వ్యవసాయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు కదా. మరి 100 కోట్లకు పైగా జనాభా కడుపు నింపాలంటే మన పొలాలకి ఆ మాత్రం పోషకాల అవసరం కదా. వాడకంలోనే కాదు, ఉత్పత్తిలో కూడా మనం 3వ ప్లేస్లో ఉన్నాం. కానీ అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన ఉత్పత్తి మన వాడకానికి అస్సలు సరిపోవట్లేదు. ఈ గ్యాప్ వల్ల మనం దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. మన రైతులు ఎక్కువగా వాడేవి కొన్ని రకాల ఎరువులే. నైట్రోజన్ కోసం యూరియా, ఫాస్ఫరస్ కోసం డిఏపి, పొటాషియం కోసం ఎంఓపి, ఇంకా ఈ 3 కలిపిన ఎన్పీకే. మన సబ్సిడీ పాలసీలన్నీ కూడా ఈ న్యూట్రియంట్స్ చుట్టూనే తిరుగుతాయన్నమాట. ఇంత పెద్ద మార్కెట్ని గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తుంది? రైతులకు తక్కువ ధరకే ఎరువులివ్వడానికి ఓ పెద్ద కాంప్లెక్స్ సబ్సిడీ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెయిన్గా 2 స్కీమ్స్ ఉన్నాయన్నమాట. మొదటిది యూరియా సబ్సిడీ స్కీమ్. దీని ప్రకారం గవర్నమెంటే యూరియా రేటును కంట్రోల్ చేస్తుంది. అందుకే రైతులకు చాలా చౌకగా దొరుకుతుంది. ఇక రెండోది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ, షార్ట్గా ఎన్బిఎస్ స్కీమ్ అంటారు. ఇది ఫాస్ఫరస్, పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్కి వర్తిస్తుంది. అంటే ఆ ఎరువులో ఎంత పోషకముందో చూసి దాన్ని బట్టి ఒక ఫిక్స్డ్ సబ్సిడీ ఇస్తారన్నమాట. ఇవి మాత్రమే కాదు, ఎరువుల స్మగ్లింగ్ ఆపడానికి ఐఎఫ్ఎంఎస్ లాంటి డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉత్పత్తి పెంచడానికి కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీలు, ఇంకా బ్రాండ్ల కన్ఫ్యూజన్ లేకుండా భారత్ బ్రాండ్ అని తీసుకొచ్చారు. వీటితో పాటు రైతులకు ఒకేచోట అన్నీ దొరికేలా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఇంత పెద్ద సిస్టమున్నా మన ముందు చాలా పెద్ద సవాళ్లున్నాయి. ఇప్పుడు మనం ఈ సిస్టంలో ఉన్న లోపాల గురించి మాట్లాడతాం. ఇది మన విశ్లేషణలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనం ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఈ పోషకాల ఇంబ్యాలెన్స్. ఈ గ్రాఫ్ చూడండి. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 4:2:1 రేషియోలో ఉండాలి. కాని యూరియా చాలా చౌకగా దొరకడంతో రైతులు నైట్రోజన్ ఎన్ని విపరీతంగా వాడేస్తున్నారు. దీనివల్ల మన భూసారం దెబ్బతింటోంది. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. మన పొలాలకు అవసరమైన ఫాస్ఫేట్స్లో 95%, పొటాష్లో అయితే ఏకంగా 100% బయట దేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. దీనర్థమేంటంటే వేరే దేశాల్లో ఏదైనా గొడవ జరిగినా, వాళ్లు రేట్లు పెంచినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన రైతుల మీద, మన ఫుడ్ సెక్యూరిటీ మీద పడుతుంది. ఈ సబ్సిడీల వల్ల దేశ ఖజానాపై అంశం భారం పడుతోంది. ఫుడ్ సబ్సిడీ తర్వాత ఇదే రెండో అతిపెద్దది. అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలకు పైగా కేవలం ఫర్టిలైజర్ సబ్సిడీకే పోతోందంటే ఆ భారం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నప్పుడు అక్రమాలు జరగడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. సబ్సిడీ ఎరువుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడం, వేరే ఇండస్ట్రీలకు తరలించడం, ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్గా మారాయి. మన దేశంలో చాలా యూరియా ప్లాంట్లు చాలా పాతవి. 33 ప్లాంట్లలో ఏకంగా 27 ప్లాంట్లు 25 ఏళ్ల కంటే పాతవంటే ఆలోచించండి. ఈ పాత టెక్నాలజీ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. దీనివల్ల మనం అంతర్జాతీయంగా పోటీ పడలేకపోతున్నాం. పైగా గవర్నమెంట్ సబ్సిడీ భారం ఇంకా పెరుగుతోంది.
అయితే ఈ సవాళ్లను దాటడానికి పార్లమెంటరీ కమిటీ కొన్ని క్లియర్ సూచనలు చేసింది. ఇప్పుడు ఈ సంస్కరణల బ్లూప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. కమిటీ 4 మెయిన్ రిఫార్మ్స్ చెప్పింది. ఫస్ట్, మన దేశంలోనే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. సెకండ్, రా మెటీరియల్ సప్లై స్టేబుల్గా ఉండేలా చూసుకోవాలి. థర్డ్, బ్లాక్ మార్కెటింగ్ లాంటి అక్రమాలను స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి. ఇక ఫోర్త్, నానో ఫర్టిలైజర్స్ లాంటి కొత్త టెక్నాలజీలను ఎంకరేజ్ చేయాలి. అసలు ఈ నానో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో తయారైనవి. వీటికి రా మెటీరియల్ తక్కువ కావాలి, పంటలు న్యూట్రియంట్స్ను బాగా పీల్చుకుంటాయి. లాంగ్ రన్లో చూస్తే ఇవి మామూలు ఎరువుల కంటే చౌక కూడా. ఇది మన ఫ్యూచర్కి చాలా ముఖ్యమైన సొల్యూషన్ కావచ్చు. సరే, మనమిప్పుడు ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ సారాంశమేంటి? మన ఫైనల్ గోల్ ఏమై ఉండాలి? ఈ రిపోర్ట్లోని ఈ ఒక్క వాక్యం మొత్తం సమస్యను క్లియర్గా చెబుతుంది. మన ముందున్నది ఒకటే దారి కాదు. ఒకవైపు మన దేశంలోనే ఉత్పత్తి పెంచుకుని సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి, ఇంకోవైపు బడ్జెట్ను కంట్రోల్లో ఉంచుకోవాలి, మరోవైపు మన భూమిని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే అసలైన ఛాలెంజ్. దేశీయ ఉత్పత్తిని పెంచుకోవటం, సబ్సిడీలను సరిచేయడం, పర్యావరణానికి మంచి చేసే వ్యవసాయ పద్ధతులను ఎంకరేజ్ చేయడం, ఈ మార్పులిప్పుడు తప్పనిసరి. మరి ఈ సంస్కరణలను బలంగా అమలు చేసి భారతదేశం ఒక సస్టైనబుల్, సంపన్నమైన వ్యవసాయ భవిష్యత్తు కోసం విత్తనాలు నాటగలదా? ఇదే మనందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న.